పిత పుత్ర పవిత్ర ఆత్మ నామున ఆమెన్. క్రీస్తునాథుని శాంతిముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ 17వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఈనాటి గ్రంథ పఠనాలు అన్నింటికంటే పరలోక రాజ్యాన్ని మనం ఎక్కువగా కోరుకోవాలి అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రీతమ క్రైస్తవ విశ్వాసులారా, మనిషి జీవితంలో ఎన్నో విలువైనటువంటి వస్తువుల కోసం శ్రమిస్తుంటాం, వాటి కోసమై ప్రయత్నం చేస్తూ ఉంటాం. విద్య, ఉద్యోగము, డబ్బు, ఆస్తి, పేరు ప్రతిష్టలు, గౌరవం, మరి సంవత్సరాల పొడుగునా వీటి కోసం కష్టపడుతుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు మనకు ఒక గొప్ప ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీవు నిజముగా ఏ నిధిని కోరుకుంటున్నావు? నీవు నిజముగా ఏ నిధిని వెతుకుతున్నావు? ఏమి కావాలనుకుంటున్నావు నీ జీవితంలో అనే ప్రశ్నలకు ప్రభు ఈనాటి సువిశేష పట్టణము ద్వారా, మిగతా గ్రంథ పట్టణాల ద్వారా సమాధానం కూడా ఇస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు ప్రభు సువిశేషంలో 3 ఉపమానాల ద్వారా పరలోకరాజ్యపు విలువను, పరలోకరాజ్యం యొక్క విలువను మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి ఉపమానాన్ని మనం చూసినట్లయితే పొలములో దాచబడినటువంటి నిధి. రెండవ ఉపమానంలో అమూల్యమైనటువంటి ఆణిముత్యం. మూడవదిగా చేపల పట్టు వల, అందులోనే చెడు చేపలు, అదేవిధంగా మంచి చేపలు. అయితే ప్రియ విశ్వాసులారా, ఈ 3 ఉపమానాలు కూడా మన జీవితాలకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. మొదటగా చూసినట్లయితే పరలోక రాజ్యం అనేది దాచి ఉన్నటువంటి ఒక నిధి వంటిదంట, నిధి లాంటిది. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఒక మనిషి పొలంలో దాచి ఉన్న నిధిని కనుగొన్నాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనము వంటిది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముగా వెళ్ళి తనకున్న అంతటి కూడా అమ్మివేసి దాన్ని కొనుక్కున్నాడు, దాన్ని సంపాదించుకున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యము ద్వారా ప్రభు మనకేం చెప్తున్నాడు, మనకేం సందేశాన్ని ఇస్తున్నాడు అనే అంశానికి వచ్చినట్లయితే, దేవుని రాజ్యము, దైవ రాజ్యము కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. దేవుని రాజ్యము కంటే ఏది కూడా విలువైనది కాదు, ఏది కూడా లేదు అని మనకి నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి పట్టణంలో చూస్తున్నాం, మొదటి రాజుల గ్రంథములో 3వ అధ్యాయంలో, ఈనాటి మొదటి పట్టణంలో సొలొమోను రాజు దేవుని చెంత నుండి ధనము కానీ, శత్రువుల యొక్క నాశనము కానీ, దీర్ఘాయుషు కానీ కోరుకోలేదు. తన ప్రజలను సన్మార్గములో నడిపించేందుకు మంచి వివేకాన్ని కోరుకున్నాడు, విజ్డమ్. అందుకని ప్రభు సొలొమోను రాజు కోరుకున్నటువంటి కోరిక మేరకు 3వ అధ్యాయము 9వ వచనం చూస్తున్నాం. సంతోషముతో, ఆనందముతో ఆయన అడగనటువంటి ఆశీర్వాదాలు కూడా ఇచ్చినాడు. జ్ఞానముతో పాటు సంపద, గౌరవాన్ని కూడా ఇచ్చాడని మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? ఏమి కావాలనుకుంటున్నాం? దేవుడి సన్నిధిలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనందరికి కూడా సత్యోపదేశ సంక్షేమం, క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ నెంబర్ చూసినట్లయితే 17223లో ఈ విధంగా ఉంటుంది. మనిషి యొక్క నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందట? దేవునితో ఐక్యమైనప్పుడు, దేవునితో నిత్య ఐక్యములో ఉన్నప్పుడే నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు మనిషి అని మనకు చెప్తూ ఉన్నారు. అంటే దేవుణ్ణి సంపాదించే వాడికి అన్నీ కూడా సమకూర్చబడతాయి, అన్నీ కూడా దేవుడు ఇస్తాడు అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ప్రియ విశ్వాసులారా, ఒక యువకుడు విదేశాల్లో పనిచేస్తూ కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు తనకున్నటువంటి ఒక చిన్న కుమారుడు అడిగాడట, నాన్న నాతో ఆడుకోవడానికి ఒక గంట సేపు అయినా ఉండవా అని అంటే, నాన్న అన్నాడంట, నా గంట విలువ ఎంత తెలుసా? 10,000 రూపాయలు నేను సంపాదిస్తాను గంటకు, నీతో ఉండమంటావా, ఆడుకోమంటావా అని చెప్పినప్పుడు ఆ చిన్న బాలుడు ఏం చేశాడంట, పాకెట్ మనీ రూపంలో దాచుకున్నటువంటి 10,000 రూపాయలు తీసుకొచ్చి మరుసటి రోజు ఇచ్చాడట.
నాన్న ఈ డబ్బులు ఏదో ఉంచుకో, ఈ గంట సేపు నాతో ఉండు అని ప్రాధేయపడినప్పుడు తండ్రికి అప్పుడు అర్థమైంది డబ్బు సంపాదించడం అనే గందరగోళంలో పడి నిజమైనటువంటి ఆనందాన్ని, నిధిని కోల్పోయాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము కూడా చాలాసార్లు ఈ లోకపు వ్యామోహాల్లో, ఈ లోకంలో సంపాదించాలి, తనను కూడబెట్టుకోవాలని ఆశతో, అత్యాశతో ముందుకు వెళ్తూ నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైన నిధి అయినటువంటి క్రీస్తు ప్రభువుని మర్చిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. కావున నిజమైన ఆనందాన్ని, నిధిని తెలుసుకుందాం, ఆయన చెంతకు రావడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా రెండోది ఏంటంటే అమూల్యమైనటువంటి ఆణిముత్యం. ఒక వ్యాపారి అమూల్యమైనటువంటి ఆణిముత్యాన్ని చూసి తన దగ్గర ఉన్నదంతా కూడా అమ్మేశాడట. ఎందుకంటే దాని విలువ ఆయనకు మాత్రమే తెలుసు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమను చవి చూసిన తర్వాత మిగతావన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ఎప్పుడైతే దేవుని ప్రేమను తెలుసుకోలేవో మిగతావి పెద్దవిగా నీకు కనిపిస్తాయి, మిగతావే ఆకర్షవంతంగా కనిపిస్తాయి. కానీ దేవుని ప్రేమను రుచి చూచిన తర్వాత ఖచ్చితంగా మిగతావన్నీ కూడా మనకి సెకండరీ అవుతాయి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే పునీత పౌలు మహర్షి ఈ విధంగా అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన లేఖలో, క్రీస్తును తెలుసుకోవటమే నాకు గొప్ప లాభము అని తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, వారిని మాత్రమే కాక అంతకంటే అధిక విలువల దానికై, అనగా నా ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానముకై నేను సమస్తమును పూర్తిగా నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని, క్రీస్తును పొందుటకై నేను వాటన్నింటినీ చెత్తగా భావిస్తున్నాను. ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ అ రబిష్. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చూడండి, అసిస్పురి ఫ్రాన్సిస్ గారు ధనవంతమైన కుటుంబంలో జన్మించాడు, చాలా ధనిక గల కుటుంబంలో జన్మించారు. కానీ తన ఆస్తిని, ఆనందమును, అంతస్తును విడిచిపెట్టేసి ఒక పేదరికాన్ని చేపట్టాడు. అప్పుడు ప్రజలు అడిగారంట, ఎందుకు వీటినన్నింటి కూడా విడిచిపెట్టి ఈ కష్టపూరితమైనటువంటి పేదరికంలో జీవిస్తున్నావంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటట, నేను గొప్ప నిధిని కనుగొన్నాను, నేను నిజమైనటువంటి నిధిని, ఆనందమును కనుగొన్నాను. అది ఎవరంటే క్రీస్తు ప్రభువే అని సమాధానం చెప్పాడంట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి నిధి, ఆనందము క్రీస్తే అని మనం ఈరోజు గుర్తించగలగాలి. ఇంకా మూడోది చూసినట్లయితే దేవుడిచ్చినటువంటి పిలుపునకు మనం స్పందించాలి. దేవుడు వసగినటువంటి పిలుపునకు మనం స్పందించాలి. 2వ పట్టణంలో చూస్తున్నాం, రోమిలికి రాసిన లేఖలో 8వ అధ్యాయం 28వ వచనములో, దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలు కొరకై సహకరించెను. మన జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన, ప్రతి కార్యము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారమే జరుగుతుంది. దేవుని యొక్క ప్రణాళికలో ఇవి భాగమే అని మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు బాధలు రావచ్చు, కొన్నిసార్లు మన తలబట్టే కార్యాలు విఫలమవ్వచ్చు, కొన్నిసార్లు రోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనలో దేవుడు ఆ విశ్వాసాన్ని అధికము చేస్తూ మన మేలు కోసమే ఉపయోగించుకోవాలని ప్రభు మనకు బోధిస్తున్నారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చూడ, ఉదాహరణకు పాత నిబంధనలో యేసేపును తన సొంత అన్నదమ్ములే బానిసగా అమ్మేశారు డబ్బు కోసం. కానీ దేవుడు ఆ సంఘటన ద్వారా ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసి చివరికి తన కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తిగా మార్చారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ సందర్భంలో యేసేపు గారు అంటున్నారు, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, మీరు నాకు కీడు తలపెట్టితిరి కానీ దేవుడు ఆ కీడును మేలు చేశాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో కూడా ఒక్కొక్కసారి అనేక మంది మనకి కీడు చేయాలి, కీడు తలపెట్టాలని భావిస్తారు, చేస్తుంటారు. కానీ దేవుని యందు విశ్వాసం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని విధాలుగా మనల్ని హింసించినా, ఎన్ని విధాలుగా కీడు తలపెట్టాలని భావించినప్పుడు కూడా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ కీడు ద్వారానే మనకి దేవుడు మన కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడని కూడా మనం భావించి ముందుకు నడుచుకోవాలి. ఇంకా 4వ చూసినట్లయితే ప్రియా విశ్వాసులారా, మంచి చేపలు, చెడు చేపలు. అంటే వలలో అన్ని రకాల చేపలు పడతాయి, మంచివి పడతాయి, చెడవి పడతాయి. వాటిని మనం వేరుపరుస్తాం. ఆ విధంగానే తీర్పు దినమున దేవుడు మన జీవితాన్ని పరిశీలించి మనలో కూడా వేరుపరుస్తాడంట. అంటే మనల్ని మాటల ద్వారా దేవుడు భయపెట్టడం లేదు, మారు మనస్సుకు, మార్పునకు ఒక పిలుపునిస్తున్నాడు. మన జీవితాన్ని మార్చుకోవడానికి మరొక అవకాశాన్ని ప్రభువు ప్రసాదిస్తున్నాడని మనం గ్రహించాలి. మళ్ళీ సత్యోపదేశ సంక్షేమం నెంబర్ చూసినట్లయితే 1038లో,
ప్రతి మనిషి కూడా తన జీవితానికి లెక్క చెప్పవలసి ఉంటుందంట. ప్రతి మనిషి కూడా తన జీవితానికి లెక్క చెప్పవలసిన సమయము ఉంటుంది అని మనకి తెలియని తిరుసభ బోధిస్తూ ఉంది. అంటే ఈ లోకంలో తప్పులు చేసి నువ్వు తప్పించుకోవచ్చేమో, కానీ ఒక రోజున దేవుని సమక్షమున నిలబడు సమయము గడియ వస్తుంది. ఆ రోజున నువ్వు చేసిన ప్రతి తప్పుగాను దేవునికి లెక్క చెప్పవలసినదే. ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ సంబరపడవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, కానీ ఒకరోజు దేవుని సమక్షంలో నిలబడే గడియ సమయం వస్తుంది. ఆ రోజు నువ్వు చేసిన ప్రతి తప్పుగాను దేవుని సన్నిధిలో లెక్క చెప్పవలసిందే, తప్పించుకునే పరిస్థితే లేదు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, అందుకని ప్రతిరోజు కూడా మనము పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. ఒక చిన్న కథ. ఒక శిల్పి రాతిని చెక్కుతున్నాడంట. ఒక వ్యక్తి అడిగాడు, అందులో ఏముంది ఆ విధంగా చెక్కుతున్నారంటే, ఆ శిల్పి అన్నాడంట, ఈ రాతిలో అందమైనటువంటి దేవదూత, చాలా అందమైనటువంటి దేవదూత బొమ్మ ఉంది, అందుకని అనవసరమైనటువంటి దానినంతా కూడా తొలగించాను, చివరికి అందమైనటువంటి దేవదూత బొమ్మ బయటపడింది అని చెప్పాడంట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా దేవుడు పాపాన్ని తొలగిస్తుంటాడు. మనకి అనవసరమైనది తొలగించి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి కొన్నిసార్లు ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు వస్తుంటాయి. మనం చేయవలసిందంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. కెన్ వి సరెండర్ అవర్ సెల్ఫ్స్ టు ద లార్డ్, గాడ్ విల్ టర్న్ అవర్ లైఫ్స్ ఇంటూ ఏ జాయ్ఫుల్. కాబట్టి మనకు బాధలు ఉన్నప్పుడు కూడా, కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటన్నిటి కూడా మార్చివేసి మనల్ని పరిశుద్ధులుగా కూడా మారుస్తాడు చివరికి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభు నీ ధర్మశాస్త్రమే నాకు మేలిమ బంగారము కంటే విలువైనది. మేలిమ బంగారము కంటే. ఈరోజు ప్రపంచం ఏం చెప్తుంది? డబ్బే గొప్పది అంటున్నాడు. కానీ క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? దేవుడి యొక్క వాక్యే గొప్పది దీనికంటే, దేవుని యొక్క వాక్య గొప్ప సంపద అంటున్నాడు. ప్రతిరోజు బైబిల్ చదివే కుటుంబం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందుతారని ఈరోజు తెలియజేస్తున్నారు. సత్యోపదేశ సంక్షేమం చూసినట్లయితే సిసిసి 546 నెంబర్ ఈ విధంగా అంటుంది, క్రీస్తు ప్రభు ఉపమానాల ద్వారా దేవుని రాజ్యపు దైవరాజ్య రహస్యాలను వెల్లడించారు. ఆ రహస్యాలను విశ్వాసంతో స్వీకరించే వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంట. అదేవిధంగా ఇంకొక నెంబర్ చూసినట్లయితే 2816 2816 చూస్తే, పరలోక రాజ్యము క్రీస్తు ప్రభువుతో ఇప్పటికే ప్రారంభమైంది. మన జీవితము ద్వారా దాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, ప్రపంచంలో ఆ రాజ్యాన్ని విస్తరించాలని చెప్తూ ఉన్నారు. పునీత పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా అంటున్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా మనకి చెప్తూ ఉన్నారు, దేవుని ప్రేమను కనుగొన్న వ్యక్తి తన జీవితంలో అత్యంత గొప్ప నిధిని కనుగొన్న వ్యక్తి. అంటే మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మిగతావన్నీ కూడా సరైన స్థానాల్లో ఉంటాయని మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన జీవితానికి 3 నిర్ణయాలు తీసుకోవాలి. అవేంటంటే, ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను అని దేవుని సన్నిధిలో మాట ఇవ్వాలి. రెండవదిగా, పరిశుద్ధ దివ్య పూజా బలిలో పాల్గొని యేసుక్రీస్తును నా జీవితంలో నిజమైన నిధిగా భావిస్తాను అనుదినమని అడగాలి. మూడవదిగా, పాపాన్ని విడిచిపెట్టి మంచి పనులతో దేవుని రాజ్యాన్ని ఈ లోకంలోనే నిర్మించడానికి ప్రయత్నం చేస్తాను అని మాట పట్టు తీసుకోవాలి. అవును ప్రీతమ విశ్వాసులారా, పొలంలో నిధి, అమూల్యమైనటువంటి ఆనిముత్యము, చేపల వల, ఈ 3 ఉపమానాలు కూడా మనకు బోధించేది ఒకటే అంశం ఏంటంటే, పరలోక రాజ్యమే మన జీవితంలో అత్యున్నతమైనటువంటి గొప్ప సంపద. కావున సొలొమోను రాజుల జ్ఞానాన్ని కోరుకున్న కీర్తనాకారుడి వలె దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించుదా. అదేవిధంగా పునీత పౌలు వారి మహర్షి వలె క్రీస్తును అన్నిటికంటే గొప్ప సంపదగా భావిద్దాం. అప్పుడే దేవుని రాజ్యాన్ని పొందే భాగ్యాన్ని కూడా మనము కూడా అనుభవించగలం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ఆశీర్వాదం కోసమై ఈ దివ్య పూజా బలిలో విశ్వాసముతో దేవునకు ప్రార్థించుదాం.